హాయ్ క్రియేటర్స్, నేను మీ అస్మిటెక్. ఈరోజు వీడియోలో మనం మన యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఎలా అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా చూద్దాము. వీడియోస్ మనం నార్మల్గా 3 టైప్స్లో పోస్ట్ చేయొచ్చండి. ఒకటి యూట్యూబ్ స్టూడియో యాప్ నుంచి పోస్ట్ చేయొచ్చు, లేదంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి పోస్ట్ చేయొచ్చు, లేదంటే యూట్యూబ్ యాప్ నుంచి కూడా పోస్ట్ చేయొచ్చు. నేను ప్రెసెంట్ క్రోమ్ బ్రౌజర్ నుంచి ఎలా పోస్ట్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనకు చాలా భయాలు ఉంటాయి కదండి. అంటే వీడియో ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఏ ఆప్షన్లో పెట్టుకోవాలి, అలాగే ఈ నార్మల్గా వీడియో పోస్ట్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి కదా. వాటికి ఎస్ పెట్టుకోవాలా, నో పెట్టుకోవాలా, అసలు దీనికి మీనింగ్ ఏంటి, ఎక్సెట్రా ఇలా చాలా డౌట్స్ ఉంటాయి మనకి. అలాగే జనరల్గా స్టార్టింగ్లో మనం వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు 1 to 2 hours కూడా పడుతూ ఉంటుందండి ఒక్కొక్కసారి. ఎడిటింగ్ ఎక్సెట్రా మనకి చాలా టైం పడతాయి. ఏదైనా క్లారిటీ ఉండదు కదా మనకి అప్పుడు స్టార్టింగ్లో. సో నాకు కూడా అంతే అండి, స్టార్టింగ్లో 1 to 2 hours అట్లా పట్టేది వీడియో చేయడానికి. ఇప్పుడు ఒక 10 minutes అండి మోస్ట్లీ. అప్లోడ్ చేసే ప్రాసెస్ అయితే 5 minutesలో కంప్లీట్ అయిపోతుంది టోటల్గా. అదే నాకు స్టార్టింగ్లో ఒక్కొక్కటి పర్టికులర్గా తెలుసుకొని చేయడానికి చాలా టైం పట్టేది అనమాట. సో నా అలాగే స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదండి. సో వాళ్ళ పర్పస్ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అన్నీ ఆన్ స్క్రీన్ ఏమీ లేవండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా నా వీడియోస్ అన్నీ స్క్రీన్ రికార్డింగ్ అనమాట. ఫస్ట్ టైం వీడియోలో ఆన్ స్క్రీన్లో కనిపిస్తున్నాను. సో ఇంకా నేనేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది అంటే నాకు తప్పనిసరిగా కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు నన్ను ఆదరించినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఓకే అండి, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టానండి. మీరు వీడియోస్ ఎక్కువగా మొబైల్లో చేస్తున్నారా లేదంటే పీసీ యూజ్ చేస్తున్నారా అని ఎక్కువ ఓటింగ్స్ మనకి మొబైల్ అని వచ్చాయన్నమాట. సో మొబైల్లోనే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనం వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి studio.youtube.com అని సెర్చ్ చేయండి. ఆల్రెడీ మీ మొబైల్లో యూట్యూబ్ స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్నట్టయితే ఇలా డైరెక్ట్గా స్టూడియో యాప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలాంటప్పుడు యాప్ డిలీట్ చేసేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మళ్ళీ studio.youtube.com అని సెర్చ్ చేసి సైడ్ 3 dots కనిపిస్తున్నాయి కదండి, ఆ 3 dots మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టుకోవాలి. చూసారా, డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఇక్కడ ఆన్లో ఉంది కదా. సో ఇలా ఓపెన్ అయింది. లేదంటే మనకి యూట్యూబ్ స్టూడియో అనేది యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసుకోవాలంటే ఇలా చేయండి. డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి సైడ్ కార్నర్లో క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ వీడియోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యారో మార్క్ కనిపిస్తుంది. అలాగే సెలెక్ట్ ఫైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటాం కదా వీడియో, ఆ వీడియోని జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడికి మనకి వీడియో అప్లోడ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం వీడియో నేమ్ అనేది ఇవ్వాలి. టైటిల్ ఇక్కడ డిఫాల్ట్గా ఒక టైటిల్ ఇస్తాడండి మనకి. సో అది రిమూవ్ చేసేసి మనం క్లియర్గా అర్థమయ్యేలాగా మన వీడియో దేని గురించి చేయబోతున్నాం అనేది క్లియర్గా ఉండేలా టైటిల్ ఇవ్వాలి. ఇక్కడ నేను క్యాన్వా తెలుగు ఫాంట్స్ గురించి చెప్తున్నాను కదా. సో హౌ టు యూస్ క్యాన్వా తెలుగు ఫాంట్స్ ఆర్ హౌ టు యూస్ తెలుగు ఫాంట్స్ ఇన్ క్యాన్వా, లేదంటే క్యాన్వా ఫాంట్స్ ఇన్ తెలుగు. ఇలా మనకి ఎక్కువ మెంబర్స్ ఏ టైటిల్తో సెట్ చేస్తారో ఆ టైటిల్ని మనం ఎంటర్ చేసుకోవాలి. ఇలా టైటిల్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఐఫోన్ పెట్టి నా ఛానల్ నేమ్ కూడా ఇస్తున్నాను, అస్మిటెక్ క్రియేషన్స్ అని. సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన వీడియోస్ నచ్చి ఇంకా ఏదన్నా కాన్సెప్ట్ మన నుంచి తెలుసుకోవాలి అంటే ఇట్లా మన ఛానల్ నేమ్ ఎంటర్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ బై అస్మిటెక్ క్రియేషన్స్ అని సెర్చ్ చేస్తే అలా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని మన టైటిల్ ఇవ్వడం బెటర్. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ వచ్చేసి ట్యాగ్స్ ఇవ్వాలండి. నార్మల్గా మనకి ఈ టైటిల్కి ఏమని సెట్ చేస్తారండి, క్యాన్వా తెలుగు ఫాంట్స్, లేదంటే ఫాంట్స్ ఇన్ తెలుగు, లేదంటే క్యాన్వా ఫాంట్స్ తెలుగు, ఇలా సెట్ చేస్తూ ఉంటారు కదా. సో మనం ఎక్కువ సెర్చెస్
ఎలా ఏ కీవర్డ్తో సెట్ చేస్తారో ఆ ట్యాగ్స్ని ఇచ్చి అలాగే మన ఛానల్ నేమ్ కూడా ఒక ట్యాగ్లో ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత ఇంకా డిస్క్రిప్షన్ రిమైనింగ్ మ్యాటర్ ఉంటుందండి, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ ఈ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది కదా, ప్రాసెసింగ్ వీడియో అని వస్తుంది. సో కింద మనకి అప్లోడ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి గ్యాలరీలో ఉన్న థంబ్నెయిల్ని ఇక్కడికి అప్లోడ్ చేసుకోవాలి. థంబ్నెయిల్ అప్లోడ్ అవుతూ ఉంది కదా, వచ్చేసింది థంబ్నెయిల్ చూడండి. నెక్స్ట్ ఆప్షన్ ప్లేలిస్ట్. ఇది ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న ప్లేలిస్ట్లో అయినా సెట్ చేసుకోవచ్చండి, లేదంటే న్యూ ప్లేలిస్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు. నేను న్యూ ప్లేలిస్ట్ పెడుతున్నాను. ప్లేలిస్ట్ నేమ్ మనం క్యాన్వా యాప్ గురించి కదా, సో క్యాన్వా అని నేను నేమ్ ఇచ్చాను. డిస్క్రిప్షన్ కావాలి అంటే ఇచ్చుకోవచ్చండి. అలాగే ఈ ప్లేలిస్ట్ను కూడా మనం వీడియోస్ లాగానే పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్వా యాప్ అని మనం ప్లేలిస్ట్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఆడియన్స్. దిస్ వీడియో ఈజ్ సెట్ టు నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది చూడండి. కిడ్స్ కోసం చేశారా వీడియో ఆర్ కిడ్స్ కోసం కాదా అనేది మనం మెన్షన్ చేయాలి అన్నమాట. సో మన వీడియోస్ కిడ్స్ రిలేటెడ్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాను నేను ఆటోమేటిక్. నో, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. నెక్స్ట్ ఆప్షన్ పెయిడ్ ప్రమోషన్. ఈ వీడియోలో మనం ఏదైనా ప్రొడక్ట్స్ కానీ స్పాన్సర్షిప్స్ కానీ ఏమైనా చేస్తున్నామా, పెయిడ్ ప్రమోషన్ ఇస్తున్నామా అనేదాన్ని ఒకవేళ పెయిడ్ ప్రమోషన్ ఇస్తే టిక్ చేయాలి అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఆల్టర్డ్ కంటెంట్ అనమాట. అంటే ఈ మధ్యకాలంలో ఏఐస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదండి. ఏది నిజం లేదంటే ఏది ఏఐస్తో క్రియేట్ చేసిన వీడియోస్ అనేది కూడా తెలియకుండా పోతుంది. సో అందుకని యూట్యూబ్ వాళ్ళు రీసెంట్గా ఈ ఆప్షన్ తెచ్చారండి, ఆల్టర్డ్ కంటెంట్. మనం ఏఐస్ యూజ్ చేస్తే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మనం యూజ్ చేయట్లేదు కాబట్టి నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ ఆప్షన్ ఆటోమేటిక్ చాప్టర్స్. నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అంటే మనం చాప్టర్ వైజ్ యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఎడ్యుకేషన్ వీడియోస్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఆన్లో పెట్టుకుందాం. అలాగే ఆటోమేటిక్ కాన్సెప్ట్స్ కూడా ఎలో పెట్టుకుందాం. నెక్స్ట్ ట్యాగ్స్ అండ్ లాంగ్వేజ్. ఇప్పుడు లాంగ్వేజ్ ఆప్షన్ కూడా సెట్ చేసుకొని తర్వాత ట్యాగ్స్లోకి వెళ్దాం. లాంగ్వేజ్ తెలుగు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ కూడా యూజ్ చేస్తున్నట్లయితే ఇంగ్లీష్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ట్యాగ్స్. జస్ట్ ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి ర్యాపిడ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి యూజ్ ట్యాగ్ జనరేటర్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఎంటర్ యువర్ టైటిల్ అని వస్తుంది కదా. ఇక్కడ మన వీడియో టైటిల్ మొత్తం కాపీ పేస్ట్ చేసేయచ్చు, లేదంటే మీరు పర్టికులర్గా ఏదైనా కీవర్డ్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. నేనైతే క్యాన్వా తెలుగు ఫాంట్స్ అని ఇస్తున్నాను. రిలేటెడ్ ఫాంట్స్ మొత్తం వచ్చేస్తాయండి మనకి చాలా ఈజీగా. చెక్ చేసుకోండి. జస్ట్ వీటిని కింద రెడ్ మార్క్లో కాపీ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే కాపీ అయిపోతాయి. తర్వాత మన వర్క్ స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ మనం పేస్ట్ చేసేసుకోవడమే అనమాట. ఇప్పుడు వీటిని కరెక్ట్గా చెక్ చేసుకొని వీటిలో ఏదైనా ట్యాగ్స్ మీకు సెట్ కావు అని అనిపిస్తే వాటిని రిమూవ్ చేసేసి ఫర్దర్గా మీకు ఏమైనా ఫాంట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఇక్కడ హ్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం టెక్స్ట్ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకొని మీకు అవసరం లేని డిలీట్ చేసేసి మళ్ళీ ఎక్స్ట్రా టెక్స్ట్ ఏమైనా కావాలంటే ఎంటర్ చేసుకోండి. జస్ట్ క్యాన్వా ఫాంట్స్ ఇన్ తెలుగు అని నేను ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇలా వచ్చేసింది కదా ట్యాగ్ మనకి. ఫైనల్గా నా ఛానల్ నేమ్ కూడా ఇస్తున్నాను, అశ్విని టెక్ క్రియేషన్స్ అని చెప్పి ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను. నెక్స్ట్ వీడియో లాంగ్వేజ్ ఆల్రెడీ పెట్టాం కదా తెలుగు అని. నెక్స్ట్ రికార్డింగ్ డేట్ అండ్ లొకేషన్. మనం ఏ డేట్ రికార్డ్ చేసాము అలాగే ఏ లొకేషన్లో రికార్డ్ చేసాము అని కూడా మనం పెట్టుకోవచ్చండి. మనకి ఒక రిమైండర్లా ఉంటుంది కదా, సో అలా పెట్టుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే మనకి రికార్డింగ్ డేట్స్ వస్తాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవడమే. అలాగే వీడియో లొకేషన్ కూడా మనం టెక్స్ట్ ఎంటర్ చేసి ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్ లైసెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే మనం యూట్యూబ్ వాళ్ళకి రైట్ ఇస్తున్నట్టు అనమాట మన వీడియోస్ని బ్రాడ్కాస్ట్ చేయడానికి. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అంటే అదే అండి. ఎలా ఎంబెడింగ్ అంటే మనం యూట్యూబ్ వీడియోస్ కానీ లేదంటే ప్లేలిస్ట్ కానీ యాడ్ చేయడానికి ఎలో చేస్తున్నట్టు అనమాట.
నెక్స్ట్ ఆప్షన్ పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్కి మన వీడియో వెళ్తున్నట్టు నోటిఫికేషన్ వెళ్ళడానికి ఈ ఆప్షన్ అండి. ఇది కూడా ఆన్లో పెట్టుకోవాలి తప్పకుండా. నెక్స్ట్ ఆప్షన్ షార్ట్స్ గురించి అండి. షార్ట్స్ వీడియో ఏలో ఆడియో అండ్ వీడియో రీమిక్సింగ్, ఏలో ఓన్లీ ఆడియో రీమిక్సింగ్, డో నాట్ ఎలో రీమిక్సింగ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. నేను వీడియో అండ్ ఆడియో కూడా రీమిక్స్కి అలో చేస్తున్నాను, సో ఆప్షన్ పెట్టాను. నెక్స్ట్ ఆప్షన్ కేటగిరీ. మనం ఏ కేటగిరీ వీడియో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. మన వీడియో ఏ టైప్, ఐ మీన్ గేమింగా, హౌ టు అండ్ స్టైలా, సైన్స్ అండ్ టెక్నాలజీనా, ఎడ్యుకేషనా, ఫిల్మా, యానిమేషనా, కామెడీయా, నాన్ ప్రాఫిట్ యాక్టివిజమా, పాలిటిక్సా, మ్యూజిక్కా, స్పోర్ట్సా, ఇలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయండి కేటగిరీస్. వీటిలో మనం ఏదనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను హౌ టు మేక్ తెలుగు ఫాంట్స్ అని పెట్టాను కదా, సో హౌ టు అనేది ఆప్షన్ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఆప్షన్ కామెంట్స్ అండ్ రేటింగ్ అండి. కామెంట్స్ అనే ఆప్షన్ కూడా ఆన్లో పెట్టుకుందాము. కామెంట్స్ బేస్ చేసుకొని మనకి అర్థమవుతుందండి మన కంటెంట్ ఎలా ఉంది అనేది. సబ్స్క్రైబర్స్ చెప్తూ ఉంటారు కదా, సో దాన్ని బట్టి మనం ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేసుకోవాల్సి వస్తే చేసుకోవచ్చు. ఆప్షన్ సార్ట్ బై, ఇక్కడ టాప్ అనే ఆప్షన్లో పెట్టుకుందాము. ఐ మీన్ మన వీడియో టాప్లో ఉండాలా బాటంలో ఉండాలా సెట్ చేసుకోవచ్చు, ఐ మీన్ మన ఛానల్లో. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో, మన వీడియో ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఐ మీన్ లైక్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోవడానికి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాటమ్ కార్నర్లో నెక్స్ట్ అని కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఇప్పటివరకు మనం ఇచ్చింది డీటెయిల్స్ అనే ఆప్షన్ కదండి. ఇప్పుడు మానిటైజేషన్ని అనేదాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ ఆన్ ఆఫ్ అనేది పెట్టుకోవాలి. కంపల్సరీగా ఆన్లోనే పెట్టుకోండి. మానిటైజేషన్ ఆన్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మనకి యాడ్స్ వస్తాయి, రెవెన్యూ కూడా వస్తుంది. సో ఓకే అయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ సూటబిలిటీ అండి. ఇక్కడ మనకి యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేవి ఇస్తారనమాట. చూడండి, కంటెంట్ దట్ ఎంకరేజెస్ నెగిటివ్ బిహేవియర్ అని కనిపిస్తుంది కదా, సైడ్ మనకి ఒక యారో మార్క్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ గైడ్ లైన్స్ అన్నీ కనిపిస్తాయి. వీటన్నిటిలో మనకి ఒకవేళ హెరాస్మెంట్ అట్లాంటి వీడియోస్ ఏమైనా ఉన్నాయా, న్యూడిటీ, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. అవి చెక్ చేసుకొని మన వీడియోలో అలాంటి కంటెంట్స్ ఏమీ లేకపోతే నన్ ఆఫ్ ది ఎబో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ సబ్మిట్ రేటింగ్ అనే దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఇది వీడియో ఎలిమెంట్స్ ఆప్షన్ అండి, అంటే సబ్ టైటిల్స్ ఎక్సెట్రా. ఇప్పటి వరకు మనకి డీటెయిల్స్, మానిటైజేషన్, యాడ్ సూటబిలిటీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వీడియో ఎలిమెంట్స్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కదానికి టిక్ మార్క్ పడుతుంది. ప్రజెంట్ పేజ్ మంది వీడియో ఎలిమెంట్స్ కదా, ఇక్కడ జస్ట్ రౌండ్ మార్క్ ఉంటుంది. ఇక్కడ యాడ్ సబ్ టైటిల్స్ దగ్గర యాడ్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఇంకేమన్నా సబ్ టైటిల్స్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. తెలుగులో అయినా ఇవ్వచ్చండి, లేదంటే ఇంగ్లీష్లో అయినా ఇవ్వచ్చు. ఐ మీన్ ఆల్రెడీ వీడియో వస్తున్నప్పుడు మనం ఆల్రెడీ తెలుగులో వీడియో చేసి ఉంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, ఇంగ్లీష్లో చేసి ఉంటే తెలుగు సబ్ టైటిల్స్ అట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఏ టైం డ్యూరేషన్ దగ్గర ఇవ్వాలి అనేది కూడా పక్కన టైం పడుతుంది కదా, దాని మీద సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏ యాక్షన్ చేసినా కూడా సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి సేవ్ అవుతుందండి. ఇప్పుడు నేను సబ్ టైటిల్ పెట్టినప్పుడు క్లిక్ చేస్తేనే సేవ్ అవుతుందన్నమాట. చెక్స్ మోర్, ఇక్కడ మనకి ఇంకా వీడియో రిలేటెడ్ మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే వస్తాయి, క్లారిటీ వస్తుందండి, ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, కాపీరైట్ నో ఇష్యూస్ ఫౌండ్ అని వచ్చింది. మనం వీడియో పబ్లిష్ చేసాం కదా, దానిలో కాపీరైట్ ఇష్యూస్ ఏం లేవని వచ్చింది. అలాగే నెక్స్ట్ ఆప్షన్ విజిబిలిటీ అండి, అంటే మనం విజిబిలిటీ ప్రైవేట్లో పెట్టుకోవాలా, పబ్లిక్లో పెట్టుకోవాలా, అన్లిస్టెడ్లో పెట్టుకోవాలని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. పబ్లిక్లో మాత్రం ఎప్పుడు పెట్టకండి. వీడియో అంతా కంప్లీట్ అయిపోయేంత వరకు మీరు ప్రైవేట్ కానీ అన్లిస్టెడ్లో కానీ పెట్టుకోవడం బెటరు. విజిబిలిటీ కంప్లీట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఆప్షన్ సబ్ టైటిల్స్. ఇక్కడ టైం లైన్ దగ్గర డ్రాగ్ చేస్తూ ఒక లైన్ కనిపిస్తుంది కదండి, అది సెట్ చేసి కరెక్ట్గా ఆ ప్లేస్లో మనం ఏదైనా సబ్ టైటిల్స్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఎండ్ స్క్రీన్స్. ఇలా 4 టైప్స్ ఉంటాయండి ఎండ్ స్క్రీన్స్. సో వీటిలో మనకి ఏది నచ్చితే అది క్లిక్ చేసుకొని ఇవ్వచ్చు. ఇక్కడ చూస్ స్పెసిఫిక్ వీడియో అని వస్తుందండి.
ఇక్కడ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ క్లిక్ చేసుకుంటే 2 వీడియోస్ ఇవ్వచ్చు. ఫస్ట్ వన్ అయితే సింగిల్ వీడియో అండ్ రైట్ సైడ్ సర్కిల్ షేప్‌లో కనిపిస్తుంది కదా! అది మన ఛానల్ లోగో అన్నమాట. అంటే సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్ లోగో కనిపిస్తుంది. ఇలా. బెస్ట్ ఫర్ వ్యూయర్ అనే ఆప్షన్ వచ్చింది. లేదంటే మోస్ట్ రీసెంట్ అప్‌లోడ్, బెస్ట్ ఫర్ వ్యూయర్, చూస్ స్పెసిఫిక్ వీడియో ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. వీటిలో చూస్ స్పెసిఫిక్ వీడియో అని క్లిక్ చేశాను నేను. మనం ఏదైనా వీడియో ఇద్దామంటే ఆ వీడియో ఇవ్వచ్చు. ఇక్కడ నేను క్యాన్వా యాప్ అని సెట్ చేశాను కదా! సో, ఇదొచ్చింది. ఈ వీడియో వచ్చేస్తుందనమాట మనకి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చూడండి మన ఛానల్ లోగో వచ్చేస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ కార్నర్‌లో సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండీ! దాని మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుందనమాట. స్క్రీన్ అయిపోయింది కదండీ! నెక్స్ట్ ఆప్షన్ కార్డ్స్. కార్డ్స్ దగ్గర మనం వీడియో ఇవ్వచ్చు, ప్లేలిస్ట్ ఇవ్వచ్చు, ఛానల్ ఇవ్వచ్చు, లేదంటే వేరే ఛానల్ లింక్ అయినా ఇవ్వచ్చు. జస్ట్ క్లిక్ చేస్తే మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మన ఛానల్ ప్లేలిస్టులు అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? ఇలా 4 ఆప్షన్స్‌లో మనకి ఏది నచ్చితే అది ఇవ్వచ్చండి. ఇక్కడ నేను వీడియోనే ఇస్తున్నాను. జస్ట్ క్లిక్ చేస్తే వీడియో వచ్చేసింది కదా! సో, అది కార్డ్ లాగా మనకి యాడ్ అవుతుంది. ఐ మీన్ వీడియో ప్లే అయ్యేటప్పుడు రైట్ సైడ్ మనకి జస్ట్ సింగిల్ లైన్‌తో ఫాంట్ వస్తూ ఉంది కదండీ! సజెషన్ లాగా అది కార్డ్స్ అన్నమాట. ఇప్పుడు ఇందాక డిస్క్రిప్షన్ పెండింగ్‌లో ఉంది కదండీ! ఆ డిస్క్రిప్షన్ యాడ్ చేద్దాం. డిస్క్రిప్షన్ వచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్స్ అండ్ తర్వాత మనం ఏ వీడియో చేస్తున్నామో ఆ వీడియో రిలేటెడ్ డిస్క్రిప్షన్ కాకుండా మనం ఏ యాప్‌లో ఎడిటింగ్ చేస్తున్నామో, ఏ యాప్‌లో థంబ్‌నెయిల్ చేస్తున్నామో అనే ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పేసి మన ఛానల్ నేమ్ ఇచ్చి వ్యూవర్స్‌కి రిక్వెస్ట్‌లా అండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని. అలాగే కాపీరైట్ నోటీస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇన్‌అప్రోప్రియేట్‌గా ఇచ్చి కాపీరైట్ వచ్చేలా ఉంటే ఫస్ట్ మాకి ఇన్ఫార్మ్ చేయండి. ఐ మీన్ మ్యూజిక్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉండుంటే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయండి అని మనం రిక్వెస్ట్ పెట్టడం అన్నమాట. సో, ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు పెట్టండి. నేను కామెంట్‌లో పింక్ చేస్తాను. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఆ కాపీరైట్ నోటీస్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఈ మ్యాటర్‌ని నేను కాపీ చేసుకొని వెళ్ళి ఇందాక మనం చేసిన వీడియో ఉంది కదండీ! ఆ వీడియోలో పేస్ట్ చేస్తున్నాము. అలాగే ఎండింగ్‌లో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదండీ! సో, థ్యాంక్ యూ అని ఇస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు చూడండి ట్యాగ్స్ ఇచ్చేసాం కదా! ట్యాగ్స్ కింద ఫ్రెండ్స్ లేదంటే హాయ్ క్రియేటర్స్, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అశ్విని. హియర్ ఐ యామ్ ట్రయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ హౌ టు మేక్ తెలుగు ఫాంట్స్ ఈజీలీ ఎక్సెట్రా ఎక్సెట్రా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అని టైటిల్ ఎంటర్ చేయాలి. ఐ మీన్ మనం దేని గురించి వీడియో చేసాము అనే ఫ్యూ వర్డ్స్‌లో క్లారిటీ ఇవ్వాలన్నమాట. అలాగే ఫైనల్‌గా థ్యాంక్ యూ సో మచ్ ఆర్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఎక్సెట్రా ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టోటల్ సేవ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత విజిబిలిటీ అనే ఆప్షన్‌లోకి వెళ్దాం. అప్పటి వరకు ప్రైవేట్ కానీ అన్‌లిస్టెడ్ కానీ పెట్టుకోండి కంపల్సరీగా. ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు చూడొచ్చండి. అలా పాసిబిలిటీ ఉంటది. అలాగే పబ్లిక్‌లో పెడితే ఇప్పుడే పబ్లిష్ అయిపోతుంది. ప్రైవేట్‌లో పెడితే అసలు ఎవరికీ కనిపించదు. అలాగే అన్‌లిస్టెడ్‌లో పెట్టుకొని పబ్లిక్‌లో సెట్ యాజ్ ఇన్‌స్టాంట్ ప్రీమియర్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే ఇప్పటికిప్పుడుగా ప్రీమియర్ అవుతున్నట్టుగా ఆప్షన్ ఇలా అయినా పెట్టుకోవచ్చు. అయితే షెడ్యూల్ చేసి పెడుతున్నాను. అంటే ఈరోజే పబ్లిష్ చేయకుండా నాకు నచ్చిన టైంలో జస్ట్ షెడ్యూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ డేట్స్, ఇయర్ ఎక్సెట్రా ఎక్సెట్రా వస్తుంది. మనం టైము ఎక్సెట్రా సెట్ చేస్తే సరిపోతుందండి. ఆ టైంకి సైడ్ టైమింగ్స్ పడుతున్నాయి కదా! స్క్రోల్ చేసుకొని మనం ఏ టైంకి పబ్లిష్ చేయాలి అనేది సెట్ చేసుకోవాలి. పర్టిక్యులర్‌గా ఒక టైమ్ షెడ్యూల్ మేనేజ్ చేస్తే బాగుంటుందండి. ఐ మీన్ మన సబ్స్క్రైబర్స్‌కి కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా! వీళ్ళు ఈ టైంలో ఈ డే వీడియో పోస్ట్ చేస్తారు అని. సో, అలా సబ్స్క్రైబర్స్‌కి ఫస్ట్ మనం అలవాటు చేయాలి. సో, ఇక్కడ పర్టిక్యులర్ నేను మార్చ్ 27th అని ఇచ్చాను. అలాగే టైం 8 AM ఇచ్చాను. అలాగే సెట్ యాజ్ ప్రీమియర్ అని పెట్టాను. అంటే ఇప్పుడే మనకి నోటిఫికేషన్‌లా వెళ్తుందన్నమాట. ప్రీమియర్ లాగా సెట్ అయినట్టు. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేసేయండి. అలాగే ఇప్పుడు మనం యాప్‌లోకి వెళ్ళి చెక్ చేద్దాము ఒకసారి వీడియోని. ఇప్పుడు ఛానల్‌లోకి వెళ్ళి మన వీడియో ఓపెన్ చేయండి.
చూడండి అప్కమింగ్ అని ఇలా కనిపిస్తుంది అనమాట, ప్రీమియర్స్ అని చెప్పేసి. ఇలా వ్యూయర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్ నోటిఫై మీ అని పెడితే నోటిఫికేషన్ ఆన్లో వస్తుందండి. ఐ మీన్ వీడియో ఎప్పుడైతే పబ్లిష్ అవుతుందో అప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్లా వెళ్తుంది. ఇలా పెట్టుకుంటే మనకి వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రీమియర్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇలాగే పెడతాను. అలాగే నెక్స్ట్ ఇప్పుడు షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియో లింక్ని కాపీ చేసుకొని క్రియేట్ ఏ పోస్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ పెట్టుకోవచ్చండి. మనం జస్ట్ ఇప్పుడు కాపీ చేసిన లింక్ని ఇక్కడ పేస్ట్ చేసేసి పోస్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా కమ్యూనిటీ ట్యాబ్లో థంబ్నెయిల్తో సహా మనకి వీడియో కనిపిస్తుంది అనమాట. సో ఇలా కూడా మనకి వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్లో వీడియోస్ పోస్ట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.